హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సీటెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ పేపర్ అనేది చూద్దామండి. సో 2018కి సంబంధించి ఈ సీటెట్ అనేది ఆఫ్లైన్ కాబట్టి ఒకే పేపర్ ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన 2018 పేపర్ సీటెట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, 30 క్వశ్చన్స్ అండి. ఇందులో వచ్చేసి పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి టోటల్గా 30 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో ఆ 30 క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో అండ్ వాటి యొక్క ఆన్సర్స్ ఏంటో తెలుసుకుందాము. సో స్టార్ట్ చేద్దాము. సో ఈ వీడియోస్ అనేవి లాస్ట్ వరకు అయితే చూడండి. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించి కింద ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అడగడం జరిగింది. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ మోర్ బై హెరిడిటీ అండ్ అదర్స్ మోర్ బై ఎన్విరాన్మెంట్. సో మీరు ఒకసారి ఆప్షన్స్ అనేవి చదువుకోండి. A child's ability to learn and perform is completely decided by the genes. Good care and a nutritious diet can fight off any disorder a child is born with. And option 4, environment plays a significant role only in the child's language development. సో దీనికి వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారంటే వన్ ఆఫ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ట్రూ హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించి పరిపక్వత మరియు పరిసరాలకి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అడగడం జరిగింది. సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ మోర్ బై హెరిడిటీ అండ్ అదర్స్ మోర్ బై ఎన్విరాన్మెంట్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కెనాట్ బి అట్రిబ్యూట్ టు పియాజెస్ థియరీ. పియాజెస్ థియరీకి సంబంధించి కింద ఆప్షన్స్లో లేనిది లేని పాయింట్ ఏంటి, మెయిన్గా ఇంపార్టెంట్గా లేనిది ఏంటి పియాజెస్ థియరీకి సంబంధించి కెనాట్ అన్నారు కాబట్టి. సో ఆప్షన్ 1 డెవలప్మెంట్ అక్కర్స్ ఇన్ క్వాలిటేటివ్ స్టేజెస్. సో దీని ప్రకారం పియాజెస్ ప్రకారం 4 స్టేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి కరెక్టేనండి, ఉంటుంది పియాజెకి సంబంధించి. అండ్ సెకండ్ వన్, చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అండ్ యూస్ నాలెడ్జ్ అబౌట్ దేర్ వరల్డ్. సో ఇది కూడా కరెక్టే. అండ్ ఆప్షన్ 4 చూడండి, చిల్డ్రన్ యాక్ట్ ఆన్ దేర్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ ఆప్షన్ కూడా రైటేనండి. అండ్ కెనాట్ అన్నారు కాబట్టి లెర్నింగ్ టేక్స్ ప్లేస్ త్రూ కాన్స్టాంట్ ప్రాక్టీస్. సో కాన్స్టాంట్ ప్రాక్టీస్ ద్వారా అయితే లెర్నింగ్ అనేది జరగదు అని చెప్పడం ఈ పియాజే థియరీకి సంబంధించి లేనిది ఏంటి అంటే ఆప్షన్ 3 అనమాట. కెనాట్ బి అట్రిబ్యూట్ టు పియాజెస్ థియరీ. లెర్నింగ్ అనేది ఒక కాన్స్టాంట్ ప్రాక్టీస్ అనేది కాదు అని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ ద ప్రీ ఆపరేషనల్ థాట్. సో ఇందాక ప్రీ ఆపరేషన్ అంటే పూర్వ ప్రచాలక దశ అండి. దానికి సంబంధించి ఒక లిమిటేషన్ అనేది లేనిది ఏంటి అంటే, లిమిటేషన్ అంటే దానికి సంబంధించిన ఒక అడ్వాంటేజ్ కానిది ఏంటి. ఆప్షన్ 1 టెండెన్సీ టు కాన్సన్ట్రేట్, ఆప్షన్ 2 డెవలప్మెంట్ ఆఫ్ ఆప్షన్ 1 టెండెన్సీ టు కాన్సన్ట్రేట్, ఆప్షన్ 2 డెవలప్మెంట్ ఆఫ్ సింబాలిక్ థాట్, ఆప్షన్ 3 ఈగోసెంట్రిజం, ఆప్షన్ 4 ఇర్రివర్సిబిలిటీ. సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి మనకైతే ఇక్కడ టెండెన్సీ టు కాన్సన్ట్రేట్ ఉంటుంది అండ్ ఈగోసెంట్రిజం అంటే పిల్లలు అహం కేంద్రీకృతం అంటారు కదా, సో అది కూడా ఉంటుంది. అండ్ ఇర్రివర్సిబిలిటీ. సో కాబట్టి 1, 3 అండ్ 4 అనేవి ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించింది. ఇక్కడ నాట్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ ద సింబాలిక్ థాట్స్ అనేవి పోస్ట్ ఆపరేషనల్కి సంబంధించింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, ప్రీ ఆపరేషన్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, ప్లే హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఎక్సెప్ట్. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఎలా ఇస్తారంటే నాట్, కెనాట్, ఎక్సెప్ట్ అండ్ కింద వాటిలో కరెక్ట్ కానిది ఏంటి అనేది. సో అన్నీ నెగిటివ్గానే ఇస్తారండి క్వశ్చన్స్ అనేవి. సో మీరు జాగ్రత్తగా క్వశ్చన్ అనేది చదివి ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. సీటెట్ అనేది మళ్ళీ కొత్తగా ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది, ఇయర్లీ ట్వైస్ అనేది సీటెట్ జరుగుతుంది కాబట్టి మీకు ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. అండ్ ఎక్కువగా మీరు చూసుకుంటే కనుక సీటెట్కి సంబంధించి అండ్ అలాగే కేవీఎస్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో పేపర్స్ అనేవి అప్లోడ్ చేసినా అది హిందీ మీడియంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ వీడియోస్ అనేవి ఎవరైతే సీటెట్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకైతే మీకు ఈ వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ సీటెట్కి సంబంధించి ఇంకో ఛానల్ కూడా మనకి ఉంది. సో అందులో కూడా మీరు ఈవీఎస్ క్లాసెస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఆ లింక్స్ ద్వారా అయితే మీరు ఆ ఛానల్లో వెళ్ళి చూడొచ్చు.
సో లెర్న్ టు అచీవ్ క్లాసెస్, డిఎస్సి క్లాసెస్తో పాటు ఈ సీటెట్కి సంబంధించిన కొన్ని ఈవీఎస్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది. సో ఆ ఛానల్లో అయితే లెర్న్ టు అచీవ్ అనే ఛానల్లో మీరు చూసుకుంటే కనుక సీటెట్కి సంబంధించిన ఈవీఎస్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. సో ఎవరైతే సీటెట్ రాస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ దీనిలో వచ్చేసి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తున్నారో అనేది చూడడానికి మీకు అన్ని పేపర్స్ అనేవి ఇందులో అందుబాటులో ఉంటాయి. అండ్ కేవీఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీడియోస్ అనేవి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాండి అండ్ అలాగే లైక్ చేస్తున్నాండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో కంటిన్యూ చేద్దాము. అండ్ ఇక్కడ ప్లే హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఎక్సెప్ట్. సో ఎక్సెప్ట్ అన్నారు కానీ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లీజెంట్ వే టు స్పెండ్ టైం కాదు. ఎందుకంటే పిల్లల్లో ఆట అనేది ఒక మాస్టరీ ఓవర్ దేర్ బాడీ. సో వాళ్ళ బాడీ అనేది ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ దేర్ సెన్సెస్. సో వాళ్ళ సెన్సెస్ని యాక్టివ్గా ఉంచడానికి దే ఎక్వైర్ న్యూ స్కిల్స్ అండ్ లెర్న్ వెన్ టు యూజ్ దెమ్. సో వీళ్ళకి కొన్ని నైపుణ్యాలు అనేవి ఈ ఆటల వల్ల కొన్ని నైపుణ్యాలు అనేది పిల్లలు వస్తాయన్నమాట. ఎప్పుడు మనం సో ఏ టైంలో ఎలా ఉండాలి, ఎలా యూస్ చేయాలి, సో వాటిని ఎప్పుడు ఉపయోగించాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లీజెంట్ వే అంటే ఒక నార్మల్గా టైంని స్పెండ్ చేయడానికి ఆటలు ఆడతారు అని ఇచ్చారు. సో ఎక్సెప్ట్ కాదు అన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్. సో ఆప్షన్ 3 అనమాట కానిది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, which one of the following questions invites children to think critically? Do you know the answer to this? What is the right answer? Can you think of a similar situation? What are the different ways in which we can solve this? సో ఈ 4 ఆప్షన్స్ నుంచి పిల్లలకి ఏ క్వశ్చన్స్, సో ఎలాంటి క్వశ్చన్ అనేది క్రిటికల్గా ఉంటుంది పిల్లలకి అంటే ఆప్షన్ 4 అనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్? సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1 లెర్నింగ్ బై డూయింగ్, ప్రాజెక్ట్ మెథడ్, కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, which one of the following statements about progressive education explains education is life itself? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అన్నమాట. ఈ ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే స్టేట్మెంట్ ఏంటి కింద ఆప్షన్స్లో అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ షుడ్ రిఫ్లెక్ట్ ద సోషల్ అండ్ న్యాచురల్ వరల్డ్. సో సోషల్ నైతికతకి సంబంధించి అండ్ సోషల్ సాంఘికంగా సంబంధించి అండ్ అలాగే న్యాచురల్ మనం చుట్టూ ఉండే వరల్డ్తో మనం బిహేవ్ చేసే విధానాన్ని రిఫ్లెక్ట్ చేసేది ఎడ్యుకేషన్ అనమాట, బోధన అనేది. సో నెక్స్ట్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కోల్బర్గ్స్ థియరీ? కోల్బర్గ్స్ థియరీకి సంబంధించి క్రింద వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ థియరీకి సంబంధించి హిస్ థియరీ హ్యాస్ సపోర్టెడ్ అండ్ అసోసియేషన్ బిట్వీన్ కాగ్నేటివ్ మెచ్యూరిటీ అండ్ మోరల్ మెచ్యూరిటీ. సో కోల్బర్గ్స్ థియరీలో వచ్చేసి 3 స్టేజెస్ 3 లెవెల్స్, సో 3 స్టేజెస్ 6 లెవెల్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించి అనమాట ఈ థియరీ అనేది కోల్బర్గ్ థియరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th వన్, ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు. సో జెడ్పీడీ అనేది దేనికి సంబంధించింది? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్కి సంబంధించిన కింద ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడగడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీనికి సంబంధించి ఏ కాంటెక్స్ట్ ఇన్ విచ్ చిల్డ్రన్ కెన్ ఆల్మోస్ట్ పర్ఫార్మ్ ఏ టాస్క్ ఆన్ దేర్ ఓన్ విత్ ద రైట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. సో దీన్ని సపోర్ట్ ద్వారా అయితే పిల్లలు వాళ్ళ యొక్క రైట్ స్టేజ్ని చేరుకోగలుగుతారనమాట. ఎవరికొకళ్ళ సపోర్ట్ అనమాట కావాల్సింది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడీ. సో ఇది వచ్చేసి వైగాట్స్కీకి సంబంధించిన థియరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th వన్, అండ్ ఆండ్రోజీనియస్ పర్సనాలిటీ. సో ఈ ఆండ్రోజీనియస్ పర్సనాలిటీ దేన్ని రిఫర్ చేస్తుంది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఆప్షన్ 2 హ్యాస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ వాట్ ఆర్ జనరలీ కన్సిడర్డ్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ట్రైట్స్. సో మేల్స్కి అండ్ ఫీమేల్స్కి అంటే ఇది ఫీమేల్స్కి సంబంధించి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, చిల్డ్రన్ ఎక్వైర్ జెండర్ రోల్స్ త్రూ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సో జెండర్కి సంబంధించి కింద అయితే ప్రతి ఒక్క దాంట్లో అయితే జెండర్కి సంబంధించి ఉంటుంది మినహా. సో మినహా అంటే ఎక్సెప్ట్ దేంట్లో అంటే సో మీడియా, సోషలైజేషన్, కల్చర్, ట్యూటరింగ్. సో వీటన్నిటికి సంబంధించి సో ఆప్షన్ 4
ట్యూటరింగ్ ట్యూటరింగ్ అంటే ట్యూషన్ అని అర్థం. సో దీంట్లో అయితే పిల్లలు జనరల్ రోల్స్ని ఫాలో అవ్వరనమాట. సో నెక్స్ట్ అంటే అందరూ ఈ ట్యూటరింగ్ అంటే స్టడీ బేస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అయితే ఈ బోధన అది జరుగుతుంది అండ్ అలాగే ట్యూషన్లో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ అనేది సేమ్గా జరుగుతుంది కాబట్టి దీంట్లో అయితే డిఫరెన్షియేట్ జెండర్ డిఫరెన్షియేట్ అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద క్రిటిక్విజెస్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ హ్యాస్ బీన్ దట్ ఆప్షన్ 1 is the right answer. They represent largely the mainstream culture and are therefore biased. So next వచ్చేసి the theory of multiple intelligence says that. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫాదర్ ఎవరు అంటే గార్డెనర్ అనమాట, హోవర్డ్ గార్డెనర్. అండ్ ఈ థియరీకి సంబంధించి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, ఇంటెలిజెన్స్ కెన్ బి ఆఫ్ సెవరల్ కైండ్స్. సో ఇంటెలిజెన్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. సెవరల్ కైండ్స్ అంటే వర్బల్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంటెలిజెన్స్లో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ అనమాట. కింద ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఇంటెలిజెన్స్ కెన్ బి సెవరల్ కైండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి టీచర్ కెన్ యూటిలైజ్ బోత్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ టు. సో రెండు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అలాగే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈ రెండింటికి సంబంధించి టీచర్ అనేవారు ఈ రెండింటిని ఎలా యూటిలైజ్ చేస్తారు అంటే ఆప్షన్ 1 అనమాట. నో చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ లెవెల్. సో ఫస్ట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది చిల్డ్రన్స్ యొక్క ప్రోగ్రెస్ని చూడడానికి అండ్ అలాగే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది అచీవ్మెంట్ లెవెల్, పిల్లల యొక్క అచీవ్మెంట్ లెవెల్ అనేది చూడడానికి యూస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. సిసిఈకి సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి ఆప్షన్స్లో అంటే 15th వన్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు లేబుల్ చిల్డ్రన్ యాజ్ లో, పూర్ ఆర్ ఇంటెలిజెంట్ అనేది తెలుసుకోవడానికి యూస్ చేస్తారన్నారు. కాదు అనమాట. అండ్ మిగతావి చూసుకుంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ మ్యాండేట్ బై ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆర్టీఈ యాక్ట్ ప్రకారం అయితే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి సంబంధించింది ఇది సిసిఈ అనేది. అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ చిల్డ్రన్స్ అచీవ్మెంట్ ఇన్ డిఫరెంట్ లెర్నింగ్ ఏరియాస్. సో డిఫరెంట్ లెర్నింగ్ ఏరియాస్లో ఇది చిల్డ్రన్స్ యొక్క అచీవ్మెంట్స్ని తెలుసుకోవడానికి యూస్ చేస్తారనమాట. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ మూల్యాంకనం అనేది. సో కాబట్టి ఈ 3 అనేది ఉంటుంది. అండ్ నాట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ పూర్, స్లో అన్నారంటే అది లక్షణాత్మక మూల్యాంకనం అంటారు ఆప్షన్ 4లో అనేది. సో సిసిఈకి అయితే సంబంధించింది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిఫ్టెడ్నెస్ ఇన్ చిల్డ్రన్ ఆర్ can be attributed to. Option 1, an interplay between heredity and environment. సో గిఫ్టెడ్నెస్ అనేది హెరిడిటీ పరిపక్వతకి మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించి అనమాట, రెండింటికి సంబంధించింది అనమాట. ఇంటర్ప్లే అనమాట, రెండింటి మధ్య ఉంటుంది ఈ గిఫ్టెడ్నెస్ అనేది. అంటే ప్రతిభావంతులు అంటారు కదా. సో గిఫ్టెడ్నెస్ అంటే ప్రతిభావంతులు అని అర్థం. చిల్డ్రన్ కమింగ్ ఫ్రమ్ సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నీడ్ ఏ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ విచ్. సో ఎలాంటి అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్స్ అనేవి డిసడ్వాంటేజ్ అంటే తక్కువ ఉన్న వాళ్ళకి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా అనిపించాలి అంటే ఆప్షన్ 2, వాల్యూస్ అండ్ యూజెస్ దేర్ కల్చర్ అండ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్. సో వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క వాల్యూస్ ఉంటాయి కదా. సో అవి మరియు వాళ్ళ యొక్క కల్చర్ అండ్ అలాగే వాళ్ళ యొక్క లాంగ్వేజెస్ని యూస్ చేస్తూ ఈ బోధన అనేది జరిపే విధంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే కానీ వాటిని చూస్తే కనుక టీచర్స్ దెమ్ గుడ్ బిహేవియర్ అండ్ ఇది ఒక గుడ్ బిహేవియర్. సో ఇది కూడా ఉంటుంది. అండ్ డిస్కరేజెస్ ద యూజ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. సో డిస్కరేజ్ అనగానే అది మనకి నెగిటివ్ వర్డ్. అండ్ సో కాబట్టి ఇది ఉండదన్నమాట. అండ్ కేటగరైజెస్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీస్. సో మీకు ఇక్కడ నాట్ అని మెన్షన్ చేస్తే కనుక ఆప్షన్ 3 అనేది రైట్గా ఉంటుందన్నమాట. డిస్కరేజ్ అంటే ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నెగిటివ్ వర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. కేటగరైజెస్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీస్. సో దీనికి సంబంధించి మనకి మెయిన్గా ఉన్న ఈ ఇంపార్టెంట్ మెయిన్గా దగ్గరలో ఉన్నది ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ వాల్యూస్ అండ్ యూజెస్ దేర్ కల్చర్ అండ్ లింగ్విస్టిక్ నాలెడ్జ్. ఈ 3 కలిసి అయితే ఉండాలన్నమాట ఒక చిల్డ్రన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఇంటర్వెన్షన్ నీడెడ్ ఫర్ క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్ రెస్టెస్ ఆన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
యూజ్ ఆఫ్ కస్టమైజ్డ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ బై ద టీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ వే టు హెల్ప్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ లెర్న్. సో హైపర్ యాక్టివ్ ADHD ఉంటారు కదా, సో పిల్లలు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు కదా, వాళ్ళకైతే సూటబుల్గా వే ఇది లెర్నింగ్ చేయడానికి అయితే ఒకటి కింద ఆప్షన్స్లో అయితే కరెక్ట్ కాదనమాట, నాట్ అన్నారు. సో దానికి సంబంధించి చూద్దాము. ఆప్షన్ 1 ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉంటుంది. రీప్రిమైండింగ్ దెమ్ ఆఫెన్ ఫర్ బీయింగ్ రెస్ట్లెస్, రాంగ్ వర్డ్ అనమాట. అండ్ మిగతావి కొన్ని చూసుకుంటే కనుక బ్రేకింగ్ అప్ ఏ టాస్క్ ఇంటూ స్మాల్ అండ్ మేనేజబుల్ సెగ్మెంట్స్. సో ఇవి ఇస్తే కనుక పిల్లలు కొంచెం ఓకే వర్కింగ్ కొంచెం వాళ్ళకి హైపర్ యాక్టివ్నెస్ని తగ్గించే విధంగా ఉంటుంది. అండ్ ఆఫరింగ్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అలాగే ఇంక్లూడింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ దే డైలీ షెడ్యూల్. సో వీటి ద్వారా ఏంటంటే హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లలు కొంచెం వాళ్ళ యొక్క హైపర్ యాక్టివ్నెస్ని తగ్గించే విధంగా అండ్ అలాగే వాళ్ళు ఒక లెవెల్లో ఉండే విధంగా అయితే చూడొచ్చు. సో వాళ్ళ అంటే రిప్రిమైండింగ్ అంటే పెద్దాకలా ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్స్ ఆఫ్ డైవర్జెంట్ థింకింగ్ ఐడెంటిఫై చిల్డ్రన్ హూ ఆర్. సో డైవర్జెంట్ థింకింగ్ అంటే డిఫరెంట్గా డైవర్జెంట్ ఎక్కువ వేస్లో థింక్ చేసేవారు అనమాట. సో వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ప్యాటర్న్స్ అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రియేటివ్ అనమాట. అంటే క్రియేటివ్ ఎవరైతే ఎక్కువగా క్రియేటివ్నెస్ అనేది చూపిస్తారో వాళ్ళైతే ఈ డైవర్జెంట్ థింకింగ్ ఎక్కువగా డిఫరెంట్ వేస్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అయితే డిఫరెంట్ వేస్గా ఆలోచించగలుగుతారనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మిగతావి చూసుకుంటే కనుక డిసేబుల్డ్, డిస్లెక్సియా, రెసిలెంట్ అనేవి రీసైలెంట్ అనేవి కొన్ని వీళ్ళకి ఒక పిల్లవానికి కొంచెం ఇబ్బందికరమైన విషయాలు అనమాట. ఇవి క్రియేటివ్నెస్ అనేది ప్రతిభావంతులు అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి which one of the following does not describe the ways in which a teacher can model problem solving for children in the classroom. సో క్లాస్రూమ్లోకి వచ్చేసి పిల్లలకి బోధన ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి అనమాట ఈ క్వశ్చన్. నాట్ అని అడిగారు. సో నాట్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్క్ క్వశ్చన్స్ విత్ కన్వర్జెంట్ ఆన్సర్స్. సో కన్వర్జెంట్ ఆన్సర్స్ అంటే ఒకే క్వశ్చన్ సో ఒకే ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి అనేది ఈ క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ 4 అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి కాబట్టి క్లాస్ రూమ్లో చిల్డ్రన్స్కి డిఫరెంట్ వేస్గా ఆలోచించడానికి ఛాన్స్ అనేది ఇవ్వాలి. సో ఆప్షన్ 4 అనేది నాట్ కాబట్టి కన్వర్జెంట్ ఆన్సర్స్ అనేవి ఒకే ఆన్సర్ని రాబడడానికైతే ఈ క్వశ్చన్స్ అనేవి అడగకూడదు. నెక్స్ట్ వచ్చేసి 22nd విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఎమోషన్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎమోషన్ ఏది అంటే ఫియర్ అనమాట, భయం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫియర్, భయం అనేది ఒక ఎమోషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏ 3-year-old చైల్డ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ మిల్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మిషన్ ఎట్ ద మిల్క్ బూత్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫర్స్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద చైల్డ్స్ అండర్స్టాండింగ్. సో చైల్డ్స్ అండర్స్టాండింగ్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 అనమాట. ద చైల్డ్స్ ఆన్సర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈజ్ ఆర్ హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బయింగ్ మిల్క్ ఫ్రమ్ ద మిల్క్ బూత్. సో ఎవరైతే పాల కేంద్రాలకు వెళ్ళి ఎక్కువగా పాలనేది తెస్తూ ఉంటారో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లవానైతే ఎక్కువగా మిల్క్ అనేది పాల కేంద్రం నుంచి ఎక్కువ తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు దాని గురించి మిషన్ ద్వారా ఈ మిల్క్ అనేది తీస్తారు అనేది చెప్పగలుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఎ టీచర్స్ రోల్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ టీచర్స్ రోల్ని ఎక్స్ప్లెయిన్ చేసే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 క్రియేటింగ్ ఏ రిలాక్స్డ్ స్పేస్ వే చిల్డ్రన్ లెర్న్ త్రూ డైలాగ్ అండ్ ఎంక్వైరీ. సో డైలాగ్, ఎంక్వైరీ అంటే క్వశ్చన్స్ అనమాట. దాని ద్వారా డైలాగ్స్ ఒకళ్ళకొకళ్ళు డైలాగ్స్ ఇస్తే కనుక దాని ద్వారా ఒక రిలాక్స్డ్ స్పేస్ అనేది ఏర్పరిచి క్లాస్ రూమ్ మొత్తంలో కొన్ని చిల్డ్రన్స్లో క్రియేటివ్నెస్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ రూమ్స్ ఎంకరేజెస్ రిచ్ లెర్నింగ్. సో రిచ్ లెర్నింగ్ అంటే మంచి లెర్నింగ్ అనమాట. సో కరెక్ట్ లెర్నింగ్ అనేది దేని ద్వారా ఎంకరేజ్ చేయొచ్చు అంటే ఆప్షన్ 2 ఏ క్లాస్ రూమ్ విత్ ఓపెన్ యాక్టివిటీ కార్నర్స్ అండ్ ఎ వెరైటీ ఆఫ్ చిల్డ్రన్స్ లిటరేచర్ ఇన్ ఓపెన్ షెల్ఫ్స్ accessible ఎనీ టైమ్ ఆఫ్ ద డే. సో ఆప్షన్ 2 is the right answer. And next, which one of the following best describes the role of textbooks in the classroom. సో టెక్స్ట్ బుక్స్ యొక్క రోల్ని కరెక్ట్గా ఉండే ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 అనమాట. దే ఆర్ వన్ ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ ద రిఫరెన్స్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ ద క్లాస్. సో
ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005కి సంబంధించి డిరైవ్స్ ఇట్స్ అండర్స్టాండింగ్ ఫ్రమ్. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్, కన్స్ట్రక్టివిజం అనమాట. అండ్ నెక్స్ట్ ద చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ కెన్ బి కన్సిడర్డ్ టు బి మోటివేటెడ్ ఇఫ్. సో చిల్డ్రన్ క్లాస్లో ఉన్న పిల్లలు ఎప్పుడు మోటివేట్గా ఉంటారు అంటే ఆప్షన్ 4 దే ఆస్క్ క్వశ్చన్స్ సీకింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద టీచర్. సో అంటే క్లాస్ రూమ్లో పిల్లలు మోటివేట్గా ఉన్నారు అని ఎప్పుడైతే అర్థమవుతుందంటే మనం ఎప్పుడైతే పిల్లలు తిరిగి మనం క్వశ్చనింగ్ చేస్తారో ఏదైనా తెలియకపోతే, సో అప్పుడు ఆ పిల్లలు మోటివేట్గా ఉండి క్లాస్ రూమ్ అనేది వింటున్నారని తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ టు ఇంప్రూవ్ చిల్డ్రన్స్ లెర్నింగ్. సో చిల్డ్రన్స్ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ యొక్క బోధన వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి కింద వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. టీచర్ షుడ్ ఫెసిలిటేట్ చిల్డ్రన్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఆన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని కూడిన కొన్ని డిస్కషన్స్ అనేవి పెడుతూ ఉండాలన్నమాట. సో ఈవెన్ టీచర్స్ యొక్క ముఖ్య లక్షణాల్లోకి వచ్చేసి కూడా టీచర్ అనేది ఫెసిలిటేటెడ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 30th లాస్ట్ వన్ అండి. ద డిసిప్లైన్ విచ్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆఫ్ ద కైండ్ విచ్ హెల్ప్స్. సో ఏది అంటే ఆప్షన్ 1 చిల్డ్రన్స్ టు రెగ్యులేట్ అండ్ మానిటర్ దేర్ ఓన్ లెర్నింగ్. సో ఈ వీడియో అయితే 30 బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్ అనేది తెలుసుకుందామండి. అండ్ వీడియోస్ని లైక్ చేస్తామండి. అండ్ అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సో 2018కి సంబంధించిన సీటెట్ పేపర్లో ఉన్న CDP చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన బిట్స్ అనేవి చూసారు కదండి. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి 2019కి సంబంధించిన పేపర్ అండి, డిసెంబర్లో జరిగింది. సో ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్. సో లాంగ్వేజ్ అనేది డెవలప్మెంట్ చేసుకునే ఒక క్రిటికల్ అయిన పీరియడ్ ఏది అంటే ఆప్షన్ 2 అనమాట, ఎర్లీ చైల్డ్హుడ్లో. సో పూర్వ బాల్య దశలో ఎక్కువగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ బై లారెన్స్ కోల్బర్గ్. సో లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించిన ఒక స్టేజ్ ఏంటి కింద ఆప్షన్స్లో అంటే ఆప్షన్ 2 ద సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది ఎవరు కనిపెట్టారంటే కోల్బర్గ్ అనమాట. అండ్ అలాగే లేటెన్సీ ఏ స్టేజ్ అనేది కాదు. అండ్ అలాగే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది కూడా కాదు. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ స్టేజ్. సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. కోల్బర్గ్కి సంబంధించి, లారెన్స్ కోల్బర్గ్కి సంబంధించి సో సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి ఉంటాయి కదా, సో అందులోదన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ క్లాస్ రూమ్ డిస్కషన్స్ ఏ టీచర్ ఆఫెన్ పేస్ మోర్ అటెన్షన్ టు బాయ్స్ దాన్ గర్ల్స్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఎక్కువగా అటెన్షన్ అనేది బాయ్స్ మీద కాకుండా గర్ల్స్ మీద ఎక్కువ చూపిస్తుంటే క్లాస్ రూమ్లో, సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే జెండర్ బయాస్ అనమాట, జెండర్ వేరియేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మీద థియరీ పార్ట్ అనేది సీటెట్కి సంబంధించి కావాలంటే కనుక మీరు లెర్న్ టు అచీవ్ అనే ఛానల్లో, మా ఛానల్లో అయితే చూస్తే కనుక లెర్న్ టు అచీవ్ అనే ఛానల్ ఉంది. దాంట్లో అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క టాపిక్ అనేది డీటెయిల్గా ఇవ్వబడింది. సో సీటెట్కి సంబంధించి ఆ వీడియోస్ అనేవి చూస్తే కనుక మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ వాటితోనే మీకు ఈ సీటెట్లో 30 out of 30 బిట్స్ అనేవి, సో 30 out of 30 మార్క్స్ వస్తాయని గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఆ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ లింక్స్ అనేది ఓపెన్ చేస్తే కనుక మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఛానల్ పేరు వచ్చేసి లెర్న్ టు అచీవ్ అనమాట. సో ఆ ఛానల్ అయితే మనకి డిఎస్సికి సంబంధించిన టాపిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు రెడ్యూస్ చిల్డ్రన్స్ డేంజర్ స్టీరియోటైపింగ్ అండ్ జెండర్ రోల్ కంఫర్మిటీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టీరియోటైపింగ్ గురించి అయితే క్వశ్చన్ రావడం అయితే కంపల్సరీ. అండ్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్ అనమాట ఈ టాపిక్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరిస్ట్ while viewing children as active seekers of knowledge emphasized the influence of social and cultural contents on their thinking. అంటే దీని గురించి చెప్పింది ఎవరు? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, లేవ్ వైగాట్స్కీ. ఎక్కువగా సోషల్ కల్చరల్ మీద అయితే సోషియో కల్చరల్ థియరీ ఎవరిది అంటే లేవ్ వైగాట్స్కీది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చిల్డ్రన్
యాక్టివ్గా నాలెడ్జ్ అనమాట జ్ఞానార్జనకై ఎక్కువగా సోషల్ అండ్ కల్చరల్ మీద ఆధారపడి ఉంటారు అనేది ఎవరు చెప్పడం జరిగిందంటే లెవ్ వైగాట్స్కి. లెర్నింగ్ అనేది ఎక్కువగా సోషల్ అండ్ కల్చరల్ ద్వారానే జరుగుతుంది అని. వైల్ వర్కింగ్ ఆన్ ఏ జిగ్సా పజిల్ 5-year-old Nazma says to herself, where is the blue piece? No, not this one. Darker one that would go here and make this shoe. This kind of talk is referred to by Vygotsky as. సో ఈ టాపిక్ అంటే ఈ సంభాషణ అనేది దేనికి సంబంధించి ఉంటుంది అని అడగడం జరుగుతుంది. సో ఇదైతే ప్రైవేట్ స్పీచ్ అనమాట. సో ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి అండ్ అలాగే స్కఫోల్డింగ్ అంటే ఏంటి, ఈగోసెంట్రిక్ స్పీచ్ అంటే ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా అయితే క్లాసెస్లో చెప్పడం జరిగింది. సో ఆ క్లాసెస్ అనేవి చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇందులో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదు. అండ్ నెక్స్ట్ గివింగ్ clues to children and offering support as an when needed is an example of. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు చాలామంది ఇప్పుడే సో లైవ్ వైగాట్స్కి సంబంధించింది ఆప్షన్ 4 అనమాట. స్కఫోల్డింగ్, జెడ్పీడి. సో జెడ్పీడి, స్కఫోల్డింగ్ ఇవన్నీ అయితే ఓకే. దానికి జెడ్పీడి అంటే జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనమాట, ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. అండ్ ఇవి వచ్చేసి లైవ్ వైగాట్స్కి సంబంధించిన బిట్స్ అనమాట. సో ఎక్కువగా దీని మీద అయితే అడగడం జరిగింది ఈ షిఫ్ట్లో, సో ఈ ఇయర్లో. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ categorized ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యాజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఎవరు ప్రతిపాదించారంటే జీన్ పియాజే. అండ్ దానికి సంబంధించి కొన్ని క్యారెక్టరైజ్ చేసిన స్టేజెస్ ఏమేమి ఉన్నాయండి చూడండి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి. అండ్ దీనికి సంబంధించి వచ్చేసి ఆప్షన్ 2 కన్వర్జేషన్ అండ్ క్లాస్ ఇంక్లూషన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ జీన్ పియాజే గురించి, కోల్బెర్ గురించి, సో వీళ్ళందరి గురించి బిహేవియరిస్ట్ ఎవరు అండ్ అలాగే కన్స్ట్రక్టివిస్ట్ వాళ్ళందరి గురించి అయితే టాపిక్స్ అనేవి ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పియాజెటియన్ కన్స్ట్రక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? 9. సో ఆప్షన్ 1 అనమాట, స్కిమాస్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. స్కిమాస్ అంటారు. సో స్కిమాటాలు ఉంటాయి కదా, ఈ పియాజెటిన్కి సంబంధించి అయితే ఈ స్కిమాటాస్ కూడా సో స్కిమాటాస్కి సంబంధించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ మూల్యాంకనానికి సంబంధించి ప్రైమరీగా ఆబ్జెక్టివ్ అంటే ముఖ్యమైన లక్ష్యం ఏంటి అని అంటే ఆప్షన్ 2 అనమాట. అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్ గురించి చిల్డ్రన్స్కి ఉన్న క్లారిటీ, సో కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే కనుక లేకపోతే పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకునేది తెలుసుకోవడానికి ఇది ప్రైమరీ ఈ అసెస్మెంట్ అనమాట. అసెస్మెంట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఇస్ కరెక్ట్. ఇంటెలిజెన్స్కి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటెలిజెన్స్ ఇస్ మల్టీ డైమెన్షనల్ అండ్ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ అబిలిటీస్. సో ఇంటెలిజెన్స్ అనేది కాంప్లెక్స్ అంటే అన్నిటి యొక్క కలయిక అనమాట. అండ్ అలాగే ఇది మల్టీ డైమెన్షనల్, మల్టీ ఇంటెలిజెన్సెస్ అనేవి ఉన్నాయని తెలుసుకున్నాం కదా లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేపర్లో అయితే ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుంటే కనుక ఇంటెలిజెన్స్ అనేవి అన్ని డిఫరెంట్ వేస్గా ఉంటాయి అనమాట. సో దాన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారని తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి 12th one. Ruhi always thinks of multiple solutions to a problem, many of which are original solutions. Ruhi is displaying characteristics of సో దీనికి సంబంధించి అంటే ఆల్వేస్ థింగ్స్ మల్టిపుల్ సొల్యూషన్స్. సో మల్టిపుల్ అనగానే డిఫరెంట్ వేస్. సో మల్టిపుల్గా ఎవరు ఆలోచించగలుగుతారు అంటే ఆప్షన్ 1 క్రియేటివ్ థింకర్స్ అనమాట. క్రియేటివిటీ అనేది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు డైవర్జెంట్ థింకర్స్ అంటారు. అండ్ అలాగే క్రియేటివ్ థింకర్స్ కూడా అనొచ్చు అనమాట వాళ్ళని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ సిట్యుయేషన్ ఆఫ్ లెస్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఏ డిప్రైవ్డ్ గ్రూప్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ టీచర్ షుడ్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక టీచర్ అనేది గ్రూప్గా చేస్తున్నప్పుడు లెస్ పార్టిసిపేషన్ ఉంటే అప్పుడు ఏం చేయాలి ఒక టీచర్ అంటే ఆప్షన్ 4 రిఫ్లెక్ట్ ఆన్ హర్ ఓన్ టీచింగ్ అండ్ ఫైండ్ వేస్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్. అంటే వాళ్ళ స్టూడెంట్స్ని టీచర్ వైపు తిప్పుకోవడానికి ఆ టీచింగ్ లెర్నింగ్
కొన్ని ఎలిమెంట్స్ అనేవి కొన్ని టీఎల్ఎమ్స్ అనేవి యూస్ చేస్తూ వాళ్ళ వైపు తిప్పుకొని అండ్ అలాగే స్టూడెంట్స్ని కూడా వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అనేది చేపించే విధంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ యాన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ డాష్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్. సో టీచర్ ఆప్షన్ 3 అనమాట, షుడ్ యాక్టివ్లీ ప్రిపేర్. అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే అందరికీ బోధన అందించేటప్పుడు అన్ని క్లాసులు వాళ్ళకి కలిపి బోధించేటప్పుడు టీచర్ అనేవారు యాక్టివ్గా ప్రిపేర్గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరికి విద్య అనేది ఒక ప్లాన్ ప్రకారం అయితే సిద్ధంగా ఉండాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా ఇంక్లూడ్స్. సో డిస్లెక్సియాకి సంబంధించి క్యారెక్టరిస్టిక్ ప్రైమరీ ఫస్ట్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి చిల్డ్రన్స్లో అంటే ఆప్షన్ 3 ఇనబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ. డిస్లెక్సియా అనగానే మాటలకి సంబంధించి కాబట్టి అది ఇనబిలిటీ అనమాట. ఏదైనా చదవడానికి కూడా చదవలేరు అనమాట, అంత ఫ్లూయెంట్గా చదవలేరు. సో కాబట్టి ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇనబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ అండ్ ఫ్లూయెన్సీ రీడింగ్లో ఇక్కడ డిసార్డర్స్ అవి మొత్తం ఉంటాయి, కానీ మీకు మెయిన్గా ప్రైమరీగా అడిగింది ఏంటో అనేది చూసుకొని మీరు ప్రైమరీగా ఉన్నదాన్ని ఆన్సర్గా పెట్టాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యాజ్ అడ్వకేటెడ్ ఇన్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈజ్ బేస్డ్ ఆన్ 2009కి సంబంధించి ఆప్షన్ 3 ఏ రైట్స్ బేస్డ్ హ్యూమానిస్టిక్ పర్స్పెక్టివ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్ లెర్నింగ్ ఈజ్ ప్రైమర్లీ. సో లెర్నింగ్ అనేది దేని మీద ఫోకస్ అంటే ఆప్షన్ 4 ఫోకస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ అండ్ మేకింగ్. సో రూట్ మెమరైజేషన్ అంటే బట్టి పట్టడానికి కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండదు. అండ్ సెంటర్డ్ అరౌండ్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా కాదు, ఎక్వైర్డ్ త్రూ కండిషనింగ్ అనేది కూడా కాదు. అండ్ ఫోకస్ అనేది చేయాలన్నమాట మీనింగ్ఫుల్గా లెర్నింగ్ అనేది చెప్పడానికి. అండ్ నెక్స్ట్ నేటివ్ థియరీస్ దట్ చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అబౌట్ వేరియస్ ఫినోమినా. సో నేటివ్ కాదు, నేవ్ థియరీస్ అనమాట. అంటే కన్స్ట్రక్ట్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి కూడా. షుడ్ బి ఛాలెంజ్డ్ బై ప్రెజెంటింగ్ కౌంటర్ ఎవిడెన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ సెంటర్. సో దాని ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. సో కాబట్టి మీకు క్లాసెస్లో అన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది కాబట్టి మీరు ఆ వీడియోస్ అనేవి చూడండి. చైల్డ్ సెంటర్డ్ పెడగాగీ ప్రమోట్స్. సో చైల్డ్ సెంటర్డ్ పెడగాగీలో మెయిన్గా ఏముంటుంది? సో మెయిన్గా చైల్డ్ సెంటర్డ్ ఉంది అంటే ఒక క్లాస్ రూమ్లో చైల్డ్ సెంటర్డ్ ఉంది అంటే దానికి ఆప్షన్ 2 గివింగ్ ప్రైమరీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రైమసీ, ఫస్ట్గా చిల్డ్రన్స్ యొక్క అనుభవాలనికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళ ద్వారా చెప్పించే విధంగా ఉంటుందన్నమాట ఈ చైల్డ్ సెంటర్డ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ అండ్ కాగ్నిషన్స్ ఆర్ డాష్ ఈచ్ అదర్. సో ఎమోషన్స్ అండ్ కాగ్నిషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇంటర్ ఓవెన్ విత్ ఆప్షన్ 3 is the right answer. Interwoven with each other, emotions and cognitions. Which of the following statements about learning is correct from the constructivist perspective? సో కన్స్ట్రక్టివిస్టుల ప్రకారం లెర్నింగ్కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ఆప్షన్స్లో అంటే ఆప్షన్ 4 లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బై యాక్టివ్ ఎంగేజ్మెంట్. సో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే ఈ లెర్నింగ్ అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది కన్స్ట్రక్టివిస్ట్ ప్రకారం. నెక్స్ట్ ప్రెజెంటింగ్ స్టూడెంట్స్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. సో క్లియర్ ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే నాన్ ఎగ్జాంపుల్స్తో స్టూడెంట్స్కి లెసన్ చెప్పడం అనేది ఆప్షన్ 1 ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ చేంజ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ repeatedly asking children to engage in learning activities either to avoid punishment or to gain a reward. ఇది చేయడం వల్ల డిక్రీజెస్ చిల్డ్రన్స్ న్యాచురల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే చిల్డ్రన్స్లో న్యాచురల్ ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట. అంటే వాళ్ళు స్వతహాగా అంటే పనిష్మెంట్ ఇస్తారనే భయంతో కానీ చేయడం జరుగుతుంది ఆ పని, లేకపోతే ఏదైనా రివార్డ్ ఇస్తారని దాంతో చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్తో చేయడం అయితే జరగదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే డిక్రీజెస్ చిల్డ్రన్స్ న్యాచురల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. నెక్స్ట్ 24th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ప్రమోట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్కి సంబంధించి కింద ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ అంటే
కింద ఉన్న ఆప్షన్స్కి సంబంధించింది ఏంటి మీనింగ్ఫుల్ లెర్నింగ్కి. సో కింద చూసుకుంటే కార్పొరల్ పనిష్మెంట్, కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, కాన్స్టాంట్ కంపారేటివ్ ఎవల్యూషన్. సో 24కి సంబంధించి సెకండ్ థర్డ్ అనేవి రైట్ అండి. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. మీనింగ్ఫుల్ లెర్నింగ్ జరగాలంటే ఎన్విరాన్మెంట్ అనేది కోఆపరేటివ్ అంటే మనకి సహకరిస్తూ ఉండాలి. అండ్ అలాగే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటే నిరంతరంగా ఒక ఎవల్యూషన్ మూల్యాంకనం అనేది జరుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరిగిందని అర్థం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ టీచర్స్ ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఇన్ చిల్డ్రన్. సో టీచర్స్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది టీచర్ ఎలా తెలుసుకోగలుగుతారు అంటే ఆప్షన్ 4 బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్. అండ్ సో డిస్కషన్ ద్వారా కానీ అండ్ అలాగే ఎక్స్ప్లోరేషన్ ద్వారా కానీ కొన్ని ఆపర్చునిటీస్ పిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత అయితే చెప్పించినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అంటే పిల్లలు ఎలా ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 26th ఏ ప్రైమరీ స్కూల్ టీచర్ కెన్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్ బై. సో ప్రాబ్లమ్ సాల్వర్ అనేది పిల్లల్ని ఎలా సో పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వర్స్గా ఎలా తయారు చేయగలుగుతారు అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి సంబంధించి ఆప్షన్ 1 ఆఫరింగ్ మెటీరియలిస్టిక్ రివార్డ్స్ ఫర్ ఎవ్రీ స్మాల్ టాస్క్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ intuitive guesses and then brainstorming on the same. సో పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయాలన్నమాట. ప్రాబ్లమ్ సాల్వర్స్గా చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కొన్ని గెస్సెస్ అంటే కొన్ని వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ చెప్పే విధంగా రాబట్టాలి. అండ్ అలాగే దాని మీద ఆ టాపిక్ మీద కానివ్వండి ఆ క్వశ్చన్ మీద కానివ్వండి పిల్లలకి ఎక్కువగా సో డిఫరెంట్ టైప్స్గా ఆలోచించే విధంగా ఛాన్సెస్ అనేవి ఇస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 27th ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ డస్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్ ఎట్ ఏ ర్యాపిడ్ పేస్. సో ఏ పిల్లవాని యొక్క ఏ దశలో ఎక్కువగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అంటే ఆప్షన్ 1 ఇన్ఫాన్సీలో గ్రోత్ అనేది ఎక్కువ జరుగుతుంది. అండ్ అలాగే డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ ఇన్ఫాన్సీ శిశువు దశ అండ్ పూర్వ బాల్య దశలో అయితే ఫాస్ట్గా జరుగుతుంది అనమాట గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ కానిది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 4 is the right answer. Development is universal and cultural contents do not influence it అనేది కాదనమాట. ఈ ప్రిన్సిపల్స్కి సంబంధించింది కాదు. అండ్ మిగతావి చూసుకుంటే డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. సో నిరంతర ప్రక్రియ. సో డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. డెవలప్మెంట్ ఈజ్ మోడిఫైడ్. డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ 3 అనేవి ప్రిన్సిపల్స్ అనమాట డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ కానిది ఏంటంటే ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ వచ్చేసి 29th ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఈజ్. సో ఫస్ట్ ఇండివిజువల్ వేరియేషన్స్కి ప్రైమరీ కాజ్ ఏంటి అంటే ఆప్షన్ 4 ద కాంప్లెక్స్ ఇంటర్ప్లే బిట్వీన్ ద హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ముఖ్యమైన ఒక కారణం అనమాట ఇండివిజువల్ వేరియేషన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా రిపీట్ అవుతున్న బిట్. అండ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటే కనుక షిఫ్టుల వైజ్గా ఉన్న సో 2022 జరిగిన అలా షిఫ్టుల వైజ్గా జరిగిందనమాట సీటెడ్ ఆన్లైన్లో. సో కాబట్టి అందులో అయితే ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా దీని మీద అయితే సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీస్, ప్రైమరీ సో ప్రైమరీగా ఉన్నవి ఏంటి, సెకండరీగా ఉన్నవి అనేవి కూడా దీని మీద అయితే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ ప్రతి ఒక్క టాపిక్స్ అనేవి మా ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి లెర్న్ టు అచీవ్లో. అండ్ ఈ ఛానల్లో అయితే మనం మ్యాక్సిమంగా ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి తెలుసుకుందామండి. సో లెర్న్ టు అచీవ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము సీటెట్ చాలా ఈజీ సో సీటెట్లో చాలా స్కోరింగ్ అనేది చేయగలుగుతారు. అండ్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. సోషల్ అండ్ మీడియా అనేది
సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీ అనమాట. ప్రైమరీకి వచ్చేసి ఫ్యామిలీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ కాదు. అండ్ మీడియా నైబర్హుడ్ అనేది కూడా ప్రైమరీగా ఉంటుందన్నమాట, చుట్టుపక్కల వాళ్ళు కాబట్టి. సో ఇది కూడా కాదు. అండ్ స్కూల్ అండ్ మీడియా అనేది ఆన్సర్ అనమాట. ఎందుకంటే స్కూల్ అనేది సెకండరీ, మనం ఇంటి నుంచి బయటకు వెళ్తాం కాబట్టి స్కూల్ అనేది వేరే ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇది స్కూల్ అండ్ మీడియా అనేది సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీ అని సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీగా పిలువబడుతుంది. సో వీటితో అయితే మనం 2 పేపర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే 2019 తర్వాత జరిగిన దానికి సంబంధించిన బిట్స్ అనేవి చూద్దామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.